హలో 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 రవికుమార్ గారా సార్ మాట్లాడేది? చెప్పండి. మీకు లాస్ట్ టైం రీసేల్ కూడా అప్రూవల్ వచ్చింది సార్. లిమిట్ వచ్చేసి నో యాన్యువల్ ఫీజ్ అండ్ నో జాయినింగ్ ఫీజ్. ప్రాసెస్ ఏమంటారా? ఏదండి? యాక్సిస్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను సార్. మీకు లాస్ట్ టైం రీసేల్ కూడా అప్రూవల్ వచ్చిందండి. ఎవరిచ్చారు అప్రూవల్? ఎవరిచ్చారు అప్రూవల్ కాదు సార్, మీకు బ్యాంక్ నుంచి మీరు మంచి మీరు ఎలిజిబుల్ మీకు వచ్చింది సార్. అది కాదండి, పేరేం పేరు? ప్రియాంక సార్. ప్రియాంక గాంధీ గారు. నేను ఆల్రెడీ యాక్సిస్ బ్యాంక్ లో కార్ తీసుకొని 8 months నేను కట్టట్లేదు. నాకు ఎలా ఆఫర్ వచ్చినా నాకు అర్థం అవ్వట్లేదు. అందుకే అడుగుతున్నా ఎవరు ఇచ్చారు నాకు అని. అది 8 months నుంచి కట్టట్లేదా మీరు? కట్టట్లేదు. మళ్ళీ నాకు నా పని దయ చూపించి ఎవరు ఇచ్చారా? హలో, నాకు ఆల్రెడీ ఒక యాక్సిస్ అమెజాన్ కార్డు ఉందండి. ఆల్రెడీ మీకు కార్డు ఉంది, మీకు ఇంకా కార్డు వద్దు అంతేనా సార్? వద్దనట్లేదు, ఇస్తే తీసుకుంటాను. కానీ పర్మిషన్ ఎలా ఇస్తున్నా నాకు అర్థం అవ్వట్లేదు. అందుకే అడుగుతున్నా ఎవరు ఇచ్చారు పర్మిషన్ అని. అంటే మీ దాంట్లో వాల్యుబుల్ కస్టమర్స్ ఎప్పుడు అడుగుతుంది సార్ యాక్సిస్ బ్యాంక్. కరెక్టే అండి, ఇవ్వండి మరి. ఓకే సార్, కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతాను, చెప్తారా? బేసిక్ డీటెయిల్స్ అంటే పర్సనల్ డీటెయిల్సా? అంటే మీ పాన్ కార్డ్ నెంబరు, మీ ఇంటి అడ్రస్, మీ ఆఫీస్ అడ్రస్, ఇది చాలు. మీ డేట్ ఆఫ్ బర్త్. అంటే ప్రాసెస్ చేసినా కాదని చెప్తున్నా, మీరు ఇవ్వమంటే ఇస్తాను, పర్లేదు. ఇవ్వండి సార్, నాకు ఇదైంది. మీకు కౌంట్ అవుతుంది ఓకే, బట్ నాకు అగ్రి అవుతుంది. బట్ ఏంటంటే కార్డు నాకు ఇష్యూ కాదు. అవుతుంది సార్ మీకు. ఓకే సార్, ఒక చెక్ చేస్తాను సార్ ఒకసారి. రాదండి, రియల్ రాదండి. రాదా సార్? రాదు రియల్ చెప్తున్నా. హలో, రియల్ గా రాదు, రియల్ కట్టట్లేదు, కార్డ్ పేమెంట్ కట్టట్లేదు. అందుకే అర్థమైంది సార్, ఒకసారి ట్రై చేస్తాను కదా సార్. నెక్స్ట్ మా ఫ్రెండ్ నెక్స్ట్ మంత్ ఒక దాంట్లో జాయిన్ అయ్యాడు. ఆల్రెడీ 1 month శాలరీ పడ్డది. ఐసిఐసిది చేస్తారా మరి? అది 1 month అయిందా సార్ జాయిన్ అయ్యి మీ ఫ్రెండ్? 1 month అయింది. శాలరీ ప్లేస్మెంట్ కూడా ఉంది కదా. ఇంకో అతను మా బ్రదర్ ఉన్నాడు. నెంబర్లు చెప్పండి సార్, వాళ్ళందరికి కాల్ చేసి నాకు కూడా లీవ్స్ అవ్వట్లేదు, అల్లాడిపోతున్నాను. సో చూసారు కదా ఫ్రెండ్స్, అల్లాడిపోతుందంట. తర్వాత కట్టకపోతే మనం అల్లాడిపోవాలి. సో ఈ విధంగా ఉంటాయన్నమాట బ్యాంక్ డబుల్ గేమ్స్. తర్వాత కొద్దిగా పేమెంట్ డిలే అయినా ఏమవుతుందో చూడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. ఎస్బీఐ బ్యాంక్ తరఫు నుండి కాల్ చేస్తున్నా. చెప్పండి మేడం. ఇది క్రెడిట్ కార్డ్ పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్? గుడ్ ఆఫ్టర్నూన్ సార్, కుమార్ గారు మాట్లాడుతున్నది. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. సార్ స్టేట్ బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నామండి. క్రెడిట్ కార్డు కూడా పేమెంట్ పెండింగ్ లో ఉంది కదా. गुड आफ्टरनून सर, जनरेशन बैंक से बात कर रही हूँ. हाँ सर, 5,117 रुपीज కట్టారు. రిమైనింగ్ 2,190 రూపీస్ ఉంది సార్. సో అప్పుడు కార్డులు పంచలేక వాళ్ళు అల్లాడిపోతారు, తర్వాత మనం కట్టలేక మనం అల్లాడిపోవాలి. సో చివరికి ఇంకో ఆడియో యాడ్ చేసిన చూడండి, బాగుంటుంది. हेलो 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 सर, गुड आफ्टरनून. गुड आफ्टरनून सर मैं रबीना बात कर रही हूँ फ्रॉम एसजी बैंक 365 से सर. इधर से बात कर रहा हूँ. जी सर, मैं एसजी बैंक 365 से बोल रही हूँ सर. सर आप कोई गेम वगैरह खेलते हो? पैसा देगा तो खेलेगा ना जी. आप पैसा देगा तो खेलेगा ना. सर पैसे तो आपको मिलेंगे, आप डिपॉजिट करोगे तो आपको डबल पैसा मिलेगा सर. आप दे दो तो डबल करके आपको आधा दे देगा, मैं आधा लेगा. సో పాయింట్ ఏంటంటే క్రెడిట్ కార్డు పంచడం తప్పు కాదు, తీసుకోవడం తప్పు కాదు, ఓకేనా. పంచిన దాంట్లో కొన్ని లక్షల మందికి వస్తే దాంట్లో కొద్దిమంది డిఫాల్ట్ అవుతారు, ఓకేనా. సో వాళ్ళకు ప్రాపర్ వేలో టైం అని ఇవ్వాలి, లేదంటే లీగల్ వేలో రికవరీ చేయాలి. సో ఇదే మన పాయింట్. సో రికవరీ ఏజెంట్లను పెట్టి, ఓకేనా, అమాయకులైన కస్టమర్లని వేధించకూడదు, హరాస్మెంట్ చేయకూడదు, ఓకేనా. సో మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే అండి, కస్టమర్కు వాళ్ళ యొక్క లీగల్ రైట్స్ తెలియజేయడం. సో వాళ్ళు హరాస్మెంట్ గురి కాకుండా ఉండేలా చూడడం మన యొక్క ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో వీడియో నచ్చింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.